వెల్కమ్ టు జై జవాన్ రియల్ ఎస్టేట్. నేను మీ చంద్రశేఖర్ ఎక్స్ఆర్వి. ఇప్పుడు చూస్తుంది 100 యార్డ్స్ అండి, G+1 నార్త్ ఫేస్. ఇది వరంగల్ హైవేకి 2 కిలోమీటర్స్ ఉంటుంది. నియరెస్ట్ అయ్యప్ప టెంపుల్ ఏరియా, వెంకటేశ్వర టెంపుల్ ఏరియాకు 500 మీటర్స్లో ఉంటుంది. ఇది హౌస్ అండి. మనకి సీసీ రోడ్, డ్రైనేజ్ మొత్తం వచ్చేసిందండి. మన గ్రౌండ్లో వచ్చి 1 BHK అండి. పార్కింగ్ ఏరియా మనకు పెద్ద ఉండడం కోసం 1 BHK చేశారు. పార్కింగ్ ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా కూడా బాగుంటానికి ఫెసిలిటీస్ అండి. ఇది వచ్చి మనకు కామన్ బాత్రూమ్ ఇక్కడ మెట్ల కింద. ఇదంతా మనకు పార్కింగ్ అండి. కార్ పెట్టుకున్నా కూడా బైక్లు ఇట్లా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ G+2 పెంట్ హౌస్ వరకు అవకాశం ఉంటుంది. ఇది వచ్చి హాల్ అండి. మనకు ఇదంతా హాల్ ఏరియా. మనకి కిచెన్ అండి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్ బాత్రూమ్. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఓనర్ పోర్షన్ కాబట్టి 2 BHK ఉందండి. మనకి పక్కన కింద గ్రౌండ్ గల్లీ కూడా ఉంటుంది. వాటికి గల్లీ ఉంటే 2 సైడ్ గల్లీ ఉంటుందండి. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ అండి. ఎంట్రన్స్ ఇదంతా టేక్ అండి. మనకు ఇది మనకు కనబడుతుంది. ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఈ బాక్స్ లా కనబడుతుందండి. ఇది సిట్టింగ్ ఏరియా మనకు వస్తుంది. మనకు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఇలా చైర్స్ వేసుకుని సోఫాస్ వేయచ్చు. మనకు ఇది వచ్చి హాల్. మనకు ఇదంతా హాల్ అండి. బాగుంటుంది. ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. స్క్వేర్గా ఉంటుంది. 100 యార్డ్స్ అయినా కూడా మంచిగా పీస్ఫుల్గా ఉంటుందండి. రూమ్స్కి ఇట్లా నార్త్ ఫేస్ కాబట్టి ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఇదండి కిచెన్. మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా విత్ అటాచ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కు ఇది కిచెన్ కాడ పక్కకు వాష్ ఏరియా అండి. మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్థలం ఇక్కడ. ఇది వాష్ ఏరియా. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఈ ప్లేస్లో. మీరు ఇప్పుడు చూసిన హౌస్ అండి 100 యార్డ్స్ అండి, నార్త్ ఫేస్, G+1. గ్రౌండ్లో వచ్చి 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK అండి. దీని ప్రైస్ వచ్చి 1,05,00,000 నెగోషియబుల్. ఇది వరంగల్ హైవేకి 2 కిలోమీటర్లో ఉంటుందండి. ఇది అయ్యప్ప టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్కు నియర్లో ఉంటుంది. మంచి ఏరియా అండి. ఈ వీడియో నచ్చినైతే లైక్, షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. జై హింద్, జై భారత్.